మీరు తొలి విడత 2000 రూపాయలు 500 2500 ఫిబ్రవరిలో వస్తే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సందర్భానికి రెండో విడత వస్తుంది. రెండో విడతక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాదు. రెండో విడతకి ఇవ్వలేడు, ఎందుకంటే అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసి ఉంటుంది. మూడో విడతకు వచ్చేసరికి ఏప్రిల్ మాసంలో ఎలక్షన్ జరుగుతుంటాయి, మూడో విడత కూడా ఇవ్వలేడు. అంటే నాకు ఓట్లు ఇస్తేనే మిగతా 3500 4000 రూపాయలు నేను ఇస్తానని ఈ రోజున ఆయన ఒక రకంగా ఆంధ్ర రాష్ట్ర మహిళలను మభ్యపెట్టాడు, మోసం చేశాడు, భయపెడుతున్నాడని సవినయంగా మీ మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్నవించుకుంటుంది. అమ్మ, మహిళలందరికీ మేము విన్నవించుకుంటున్నాం, దయచేసి న్యాయబద్ధమైన ఆలోచన చేయమని కోరుకుంటున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క హయాంలో పావలా వడ్డీ రుణాల దగ్గర నుంచి ఈ రోజున డ్వాక్రా సంఘాలకు ఆయుపట్టుగా ఈ సమాజానికి ఆయుపట్టువైన స్త్రీ సమాజానికి ఆర్థిక పరిపుష్టి రావాలని, మీరందరూ లక్షాధికారులు అవ్వాలని, మీ జేబుల్లో డబ్బులుంటే మీ భర్తలు మీ చుట్టూరే తిరిగే గొప్ప కార్యక్రమాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని మీ అన్నయ్యలాగా, మీ తండ్రిలాగా, మీ కొడుకులాగా తీసుకొచ్చిన బృహత్తమైన పథకాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు తన రాజకీయ కుయుక్తితో, తన రాజకీయ కుట్రతో, తన రాజకీయ అధికార వాంఛతో దానిని చిందర బందరు చేశాడని బాధపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము ఎప్పటికీ ఆకాంక్షిస్తున్నాం, డ్వాక్రా రుణాలు మాఫీ చేసి ఉండాల్సింది. ఈ రోజున మహిళలందరూ ఆర్థిక స్వావలంబన కలిగి ఉండేవారు కదా, అప్పులు కాకుండా ఉండేవాళ్ళు కదా, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం, ఆంధ్ర మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగి ఉండేది కదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కోరుకుంటుంది. కానీ వారిచ్చిన జీవోలోనే జీవో నెంబర్ 17 ఒకటి చెప్తే జీవో నెంబర్ 62 ఇంకోటి చెబుతుంది. సెర్ప్ ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్కి ఇచ్చిన మార్గనిర్దేశకత్వాలలో మీరు దయచేసి గమనించమని పాత్రికేయ మిత్రులకు కూడా మేము జీవో నెంబర్ 17 జీవో నెంబర్ 62 రెండింటిని మీరు దయచేసి చదివి ఆ జీవోల్లో ప్రభుత్వం ఇచ్చిన మార్గ నిర్దేశకత్వాలలో ఏమని తేటతెల్లం చేశారో మీరే స్టడీ చేయమని అడుగుతున్నాం. సాక్షి పత్రికల్లో ఆ వార్త వచ్చిందని, అప్పే అని కట్టక తప్పదని చెప్పిందని సాక్షి పత్రికలను తగలబెట్టించాడు చంద్రబాబు నాయుడు. నీ గుండాలు తగలబెట్టారు సాక్షి పత్రికను. నువ్వు సాక్షి పత్రికలు తగలబెట్టినంత మాత్రాన నీ తప్పులు ఒప్పులు అవ్వవని, నీ చేసే ప్రతి తప్పును బట్టబయలు చేయటమే సాక్షి పత్రిక ముందున్న ప్రధానమైన లక్ష్యంగా మేము భావిస్తూ ఈ రోజున నువ్వు ఇచ్చిన హామీలు 650 హామీలు, మీరు ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చిన హామీలు, ఒక్క హామీనైనా సంపూర్ణంగా మీరు నెరవేర్చారా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రైతు రుణమాఫీ చేస్తానన్నారు, దారుణంగా మోసం చేశారు. మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నారు, వారిని దారుణంగా మోసం చేశారు. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, ఈ రోజు వరకు ఉద్యోగాలు రాలేదు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, ఈ రోజు మళ్ళీ తగుదనమ్మా అని ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తానని పేపర్లకు లీకులు ఇస్తున్నాడు. ఇవ్వాలనే మేము కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో వెనుకబడినటువంటి పేద విద్యార్థులకు ఫీ రింబర్స్మెంట్ ఖచ్చితంగా మీరు చెల్లించాలని, చెల్లిస్తే మేము చూసి ఆనందపడాలని కోరుకున్నాం. రైతు రుణమాఫీలు, డ్వాక్రా రుణమాఫీలు, బాబు వస్తే జాబు అనే నిరుద్యోగ భృతి అనే ఫీజు రింబర్స్మెంట్ అంటే పథకాలను నీరుగార్చి మీరు ఈ రోజు వరకు అధికారంతో తైతక్కలాడి ఎన్నికల సమయంకి వచ్చేసరికి మీరు మీ అసలు రంగును బయట పెడుతున్నారు. కుయుక్తి రాజకీయాలు, డొంక తిరుగుడు రాజకీయాలు. మీరెప్పుడే మీ ప్రత్యర్థిని మీరు స్వయంగా సూటిగా ఎదుర్కొన్న రాజకీయ సందర్భాలు ఒక్కటైనా ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారు? దయచేసి మీరు గమనించండి. మీ రాజకీయ జీవితంలో మీరు ఈ ప్రజలు ప్రేమించినట్టు, ఈ ప్రజల బాగోగులు మీరు చూసినట్టు, ఈ ప్రజలు మీరు ఆదుకున్నట్టు ఒక్క సందర్భమైనా మీరు చూపిస్తే చూడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఎందుకంటే మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మీ మానస పుత్రికగా నేను పత్రికే మిత్రులను కూడా అడుగుతున్నాను. అయ్యా పత్రికే మిత్రులారా, ఒక్కసారి మీరు చెప్పండి, నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టాడు ఈ పథకాన్ని, ఒక్క పథకం పేరు చెబితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గౌరవిస్తాం. ఆ పథకం పేరు విని ఇది నారా చంద్రబాబు నాయుడు పథకం అని చెప్పమనండి. మీరు చూడండి, ఈ రోజున డ్వాక్రా రుణాలు కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, ఫీ రింబర్స్మెంట్ కానివ్వండి, 108 కానివ్వండి, ప్రతి ఒక్క పథకం వైఎస్ఆర్ పథకమే. ఈ వీడియో
గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.